తన రాజీనామాను ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. దేశ సేవ, హిందుత్వాన్ని రక్షించడానికి 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరానని, బీజేపీ 3 సార్లు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు ఆయన. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కలతో ఉన్న కార్యకర్తల బాధను ఢిల్లీకి తెలియజేయలేకపోయానన్నారు. చివరి శ్వాస వరకు హిందూ సమాజ హక్కుల కోసం తన గొంతుకను వినిపిస్తూనే ఉంటానన్నారు రాజాసింగ్. అంతేకాదు ఇక పార్టీ మార్పుపై కూడా స్పందించారు. తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. 11 years ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నా పైన విశ్వాసం పెట్టుకొని గోషామేల్ నియోజకవర్గం నుంచి నాకు 3వ టికెట్ ఇచ్చినారు. 3వ గోషామేల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వ ఎమ్మెల్యే అయినాను. కంటిన్యూగా నా గోషామేల్ ప్రజలు సేవ చేసుకుంటా, కంటిన్యూగా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గౌమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరు కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ లాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి, ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలని అనుకున్నాను. కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని ఇంకా రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను, చూడలేదు. ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్ గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడవద్దు. ఏ కార్యకర్త కూడా ఏం టెన్షన్, ఏ బీజేపీ కార్యకర్త కానీ, నా హిందూ కార్యకర్తలు కానీ కొద్ది కూడా టెన్షన్ ఎవరు కూడా తీసుకోవద్దని నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, గోషామేల్లో ఉన్న కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 3వ నాకు ఆశీర్వాదం. మరోవైపు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామాను అధిష్టానం అన్ని విధాలుగా ఆలోచించి ఆమోదించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అనేది రాజాసింగ్ నైతికతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. గోషామహల్ ఉప ఎన్నిక వస్తే తప్పక బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు. పార్టీ కన్నా మేమే పెద్ద అనుకుంటే బీజేపీలో కొనసాగలేరని అంటోన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి చేసినటువంటి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు. సార్, ఎట్లా చూస్తారు ఈ యొక్క రాజాసింగ్ రాజీనామా ద్వారా బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్లో ఒక గట్టి దెబ్బ తగిలిందని భావించవచ్చా? ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీని వీడినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ని రాజీనామా చేయమని అడగలేదు, రాజీనామా చేయమని చెప్పేసి ఎప్పుడు అడగలేదు. ఆయన రాజీనామా చేస్తున్నారు కాబట్టి, ఆయన వ్యక్తిగతంగా రాజీనామా చేసింది కాబట్టి అది రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీకి పంపించింది, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాంట్లో ఆయన ఇష్టం రాజీనామా చేసింది కాబట్టి పార్టీ భవన్ లేదు కాబట్టి ప్రభావం పడుతుందని చెప్పేసి మేమేం అనుకుంటలేము. తర్వాత భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో మొదటి నుంచి కూడా బలమైనటువంటి పార్టీ. నరేంద్ర గారు, దత్తాత్రేయ గారు, వీరామారావు గారు ముందు నుంచి కూడా బలమైనటువంటి పార్టీ. ఇప్పుడే వచ్చి ఏదో పెరిగింది తగ్గింది అనేటువంటి విషయంలో వాస్తవం లేదు. కాబట్టి పార్టీ కంటే గొప్ప ఎవరు కాదు. కాబట్టి పార్టీ నిర్ణయాన్ని అందరం కూడా గౌరవించాలి. కాబట్టి పార్టీ అన్ని రకాల ఆలోచన చేస్తుంది. ఒకవేళ ఇదే ఇప్పుడు మేము ప్రభావం పడదా అని చెప్పేసి ఇంకా ఏమీ ఆలోచన లేదు. దాన్ని ఏ రకంగా ఆలోచన చేయాలన్నది రాష్ట్ర పార్టీ అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటుంది, ఆ రకమైన స్టెప్స్ తీసుకుంటుంది. పార్టీకి పెద్ద నష్టం ఉంటుందని చెప్పేసి నేనేం భావిస్తలేదు. సార్, బీజేపీ సొంత పార్టీ సీనియర్ నేతలే పార్టీ అధికారంలోకి రావద్దు అనేది కోరుకుంటున్నారు అనేది కూడా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రస్తుతం
పార్టీకి రాజీనామా చేయకముందుకు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్. ఏమంటున్నా అంటే అట్లా అనుకుంటే 8 ఎంపీలు గెలిచే వాళ్ళం కాదు కదా, మొన్న 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచే వాళ్ళం కాదు కదా. అదంతా కూడా ఏంటంటే అట్లా పార్టీ ఎప్పుడు కూడా భావించదు, ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉండదు. ఎస్, ఒక అభిప్రాయం ఉంటుంది, మనిషికి ఒక కుటుంబంలో రకరకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ పార్టీని మోసం చేసి పార్టీని కన్నతల్లిని చంపేయాలనేటువంటి ఆలోచన కార్యకర్తలకు ఉండదు, నాయకులకు ఉండదు. ఎవరైనా ఒకరు అట్లా మాట్లాడితే అది అపోహ, వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం తప్ప పార్టీ ఆ రకమైనటువంటి అభిప్రాయం ఎప్పుడు ఉండదు. ప్రతి ఎన్నికను కూడా గెలవాలని చూస్తుంది, ప్రతి కార్యకర్త నిలబెట్టి నుండి గెలిపేయాలని చూస్తుంది. ఎందుకు రాజాసింగ్ నామినేషన్ను వేయకుండా అడ్డుకుంది పార్టీ అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ప్రధానంగా రాజాసింగ్ నామినేషన్ వేద్దామనే పార్టీ ఆఫీస్కి వచ్చారు, ఆయన చాలా రోజుల తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ ఎందుకు ఏకగ్రీవం చేసేటటువంటి తెర వెనుక తతంగం ఎందుకు? గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని పోయేటువంటి పార్టీ. ప్రజాస్వామ్య పద్ధతిలో వైడర్ కన్సల్టెన్సీ విస్తృత ఏకాభిప్రాయం ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఆ రకరకాల సంప్రదింపులు జరిపి దాంట్లో ఏ రకమైనటువంటి అరమరికలు లేవు. రాజాసింగ్ గారిని పోటీ చేయొద్దని చెప్పేసి ఎవరు అడగలే. రాజాసింగ్ గారికి నామినేషన్ ఫామ్ ఇచ్చిండ్రు, నామినేషన్ ఫామ్ మీద పోయి ఆయన సిగ్నేచర్ చేసిండు. వచ్చిందల్లా ఏంటంటే పార్టీ నిబంధనల ప్రకారం 10 మంది స్టేట్ కౌన్సిల్ మెంబర్సు సంతకం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయనకు 3 సంతకం పెట్టిర్రు. కాబట్టి టెక్నికల్గా అది రిజెక్ట్ అయింది తప్ప ఆయన నామినేషన్ ఫామ్ తీసుకోవద్దని చెప్పలే, ఆయనకి ఇవ్వద్దని చెప్పలే. మీరు పార్టీ నాయకత్వానికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి, మీకు అన్నీ తెలిసి ఉంటాయి. పూర్తి స్థాయిలో ఏం జరిగింది అసలు? రాజాసింగ్ ఎందుకు దూరం? నేను మీకు ఒకటే ఒక విషయం చెప్తున్నా, రాజాసింగ్ గారి మీద అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోలే. ఆయన స్వయంగా రాజీనామా చేస్తేనే ఆయన నిర్ణయం తీసుకోరు, అంతే తప్ప ఆయనను పార్టీ నుంచి బయటికి పంపమని అనుకోలేదు, ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా అనుకోలేదు. ఒకవేళ అట్లే అనుకుంటే సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని టికెట్ ఇచ్చేటువంటి అవసరం కూడా ఉండకపోతుండే. పార్టీ సౌహృదయంతో ఆలోచన చేసింది కాబట్టే వాళ్ళ ఆయన సస్పెండ్ చేసినాక కూడా మన ఎన్నికల ముందు పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చి గోషామాల్లో గెలిపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా కాసం వెంకటేశ్వర గారు చెప్తున్నమాట. ప్రధానంగా అధినాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజాసింగ్ని రాజీనామా చేయమని ఎవరూ కోరలేదు, ఆయన స్వతహాగా రాజీనామా చేశారు, దాన్ని అధిష్టానం ఆమోదించింది అంతే అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తూ ఉంది. ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బీజేపీ కూడా పోటీలో ఉంటుంది అనేది కూడా వారు చెప్తున్న మాటగా ఉంది. కెమెరా పర్సన్ అమర్తో రాజ్ న్యూస్, హైదరాబాద్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తన రాజీనామాను ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. దేశ సేవా హిందుత్వాన్ని రక్షించడానికి 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరానని, బీజేపీ 3 సార్లు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ఆయన బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరిగింది? యాక్చువల్లీ రాజాసింగ్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, అలాగే తన రాజీనామాని ఆమోదించడాన్ని ఆయన ఎలా చూస్తున్నారు? రమణ బాబు, ప్రధానంగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఈ జూలై 30వ తేదీన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని చేరుకున్నారు. అయితే నామినేషన్ ప్రక్రియకు సంబంధించి నామినేషన్ వేసేందుకు వెళ్ళగా నామినేషన్ వేసేందుకు 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మద్దతు ఉండాలనేది కూడా కేంద్ర బీజేపీ ఎన్నికల అధికారిగా ఉన్న శోభా కరంద్లాజే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి 3 కౌన్సిల్ సభ్యులను కూడా బెదిరింపులకు గురి చేసి, ప్రలోభాలకు గురి చేసి వెనక్కి వెళ్లేటట్లు చేశారు అనేది కూడా ఆయన ప్రధానంగా బీజేపీ రాష్ట్ర కమిటీ మీద చేసినటువంటి ప్రధాన అభియోగం. అయితే ఈ నేపథ్యంలో ఆయన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్లు అప్పుడే ప్రకటించి వెనువెంటనే కూడా ఆయన ఆ రాజీనామా పత్రాన్ని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి అందజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మీ కోదండం, మీ పార్టీ కోదండం నేను చెప్పదలుచుకున్నాను చెప్పాను. అయితే పార్టీ అధికారంలోకి రాకుండా కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారు అనేది కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పారు. ఆ తర్వాత నేను ఒక లవ్ లెటర్ ఇస్తాను, దాన్ని అధిష్టానం ఏం చేస్తుందో ఏంటో అనేది కూడా ఒక రామ్ టెక్స్ట్ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత గత 6 నెలలుగా కూడా బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే ఉన్న రాజాసింగ్ కీలకమైనటువంటి రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కూడా కొంత
ఇబ్బందులు నాయకత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా ఆయన కామెంట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన రాజీనామా లేఖను దాదాపు 11 రోజుల పాటు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు చేసిన అనంతరం రాజీనామా ఆమోదాన్ని చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఆమోదం తర్వాత కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అయితే ఇప్పటివరకు గతంలో హిందుత్వం మీద అదేవిధంగా గోరక్షకు సంబంధించి ఆయన చేసినటువంటి పోరాటాన్ని అదే అగ్రెసివ్ తో కొనసాగిస్తాను అనేది కూడా ఆయన చెప్పినటువంటి మాటలుగా ఉన్నాయి. అయితే కార్యకర్తలు ఎవరు కూడా కార్యకర్తలు ఇబ్బందులు పడవద్దు అనేది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 3 సార్లు కూడా గెలిపించినటువంటి వారికి కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. కూకట్పల్లి హైదర్ నగర్ లో కల్తీ కల్లు తాగి 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో బాధితులంతా చిన్న చితక పనులు చేసుకుని పూట గడుపుకునేవాళ్లే. ఇంట్లో ఒకరు పనిచేస్తే మిగిలిన వారికి ఎంతో కొంత కడుపు నిండే కుటుంబాలవన్నీ. మద్యానికి డబ్బు పెట్టలేని స్థితిలో కళ్ళుకు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న హృదయ విదారక ఘటన అందరినీ కలిచివేస్తోంది. అయితే ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళ్ళు కాంపౌండ్ల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్న అందిస్తారు. కూకట్పల్లి పరిధిలోని హైదర్ నగర్ లోని కల్లు కాంపౌండ్ లో కల్తీ కల్లు తాగి ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపు 30 మంది పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ యొక్క ఇన్సిడెంట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కల్లు కాంపౌండ్ల మీద ఫోకస్ చేసి ఇక్కడ ఒక రిపోర్ట్ తెప్పించి ప్రజెంట్ అసలు ఏ రకంగా కల్లు కాంపౌండ్లు పనిచేస్తున్నాయి, కల్తీ జరుగుతుందా, అన్ని సక్రమంగానే పనిచేస్తున్నాయి అనేది ఖచ్చితంగా ఆరా తీయాలంటూ కూడా ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీసా కల్లు అనేది 50 రూపాయలు అనేటువంటి బోర్డు ఉంది. ఆల్రెడీ కౌంటర్లు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సరే, ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఆ కల్లు అనేది, మీరు ఆ తయారీ అనేది ఎలా ఉంటుంది, సీసా ఎంతకు అమ్ముతున్నారు? ఇప్పుడు ఈ మధ్య హైదర్ నగర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళ్ళు దుకాణాల మీద ఫోకస్ పెరిగింది. ఏం చెప్తారండి? కళ్ళు అండి, ఇది చెట్ల కళ్ళు, అది అంతే. 50 రూపాయలు చేసి అమ్ముతాం. కళ్ళులో కల్తీ చేస్తున్నారు. అసలు కల్తీ ఒరిజినల్ కలర్ అనేది దొరకట్లేదు. ఆల్ఫ్రాజోలం ఇతర కెమికల్ పౌడర్లను తీసుకొచ్చి కలిపి మొత్తం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి కళ్ళు దుకాణాల మీద. వీటికి సంబంధించి అన్ని ఒట్టిదే సార్. ఏ కళ్ళు లేని అంతా చెట్ల కళ్ళు, ఈత కళ్ళు, తాటి కళ్ళు మస్తు అవుతుంటది. అదే కళ్ళు కానీ కళ్ళు కలుపుడు ఇట్లా అయితే అది డొంప్ సార్. అది సరే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇప్పుడు ఇక్కడికి? ఇది ఎట్లుంది కళ్ళు, ఎట్లుంది? ఇది మంచిగానే ఉందా లేకపోతే ఏమన్నా తేడా ఉంటుందా? మీరు ఇంత ముందు ఎప్పుడైనా చెట్ల దగ్గర తాగారా? ఇది ఎట్లా ఉంది కళ్ళు? ఇది చెట్ల కళ్ళు బాగుంటుంది. ఇది ఎట్లుంది? ఇది కొంచెం మందు కలుపుతారు, మందు కలుపుతారు కానీ కొంచెం నీర పట్టదు. ఇక నీరు లేకపోతే మనం ఏదో పానం షేక్ అయినట్లు అట్లా ఉంటుంది. అట్లా అని తాగుతున్నాం. మరి ఇప్పుడు మందు కలుపుతున్నారన్న సంగతి మీకు తెలుస్తుందని అంటున్నారు. చెట్ల కళ్ళు అనేది ఫ్రెష్ గా ఉంటది. చక్రం తెలుసు, మందని తెలియదు. చక్రం కట్టామని అన్నారు, అంతవరకు తెలుసు. అంటే మీకు ఇన్సిడెంట్ తెలిసిందా? ఇప్పుడు కళ్ళు కాంపౌండ్లలో కల్తీ జరుగుతుంది, దీనివల్ల ఒక 9 మంది ఇప్పటికే 9 మంది చనిపోయారు అనేటువంటి విషయం తెలిసిందా? సో మరి ఆ తర్వాత కూడా మీకు అనిపించలేదా ఇట్లాంటి జరిగితే ఇబ్బంది అవుతుంది అని? ఇక అనిపించలేదు అంటే మేము ఉండేనట్టు కానీ నాకేం అనిపించలేదు. 30 సంవత్సరాల నుంచి అవుతున్నాం. సో మీరు ఒకసారి ప్రతి బాటిల్ని కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం వేరొక వ్యక్తి దగ్గరకు వచ్చాం. ఇక్కడ అంచును పైన టాప్ లో చూసినట్లయితే ఆ కెమికల్, ఆ పౌడర్ కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి అలా కల్పిస్తూనే ఉంటాయి. సో ఈ రకంగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఇది మనం కొంత ఇటువంటి విషయాలను ఖచ్చితంగా బయట పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైనటువంటి విషయంగానే చెప్పాలి. అయినప్పటికీ मालूम है वो 2 आदमी अभी तक वो थोड़ा इंसिडेंट हो गया हैदर नगर में कल्ती कल्लू पी के इंसिडेंट मालूम है? वो केमिकल्स मिक्स करते हैं उसमें, वो पूरा मालूम है? नहीं मालूम है। वो डेंजर है ना, केमिकल्स मिक्स रहता है, ओरिजिनल नहीं है। क्या बोलते हैं आप? खुद भी नहीं पीता हूँ, सीधा पीता हूँ, खाना खाता हूँ। हेल्थ खराब होता है ना ऐसा पिया तो? वो केमिकल है ना, केमिकल मिक्स रहता है ना उसमें। क्या है साहब, नहीं मालूम। సో ఇక్కడ ఆహార పదార్థాలను సర్వ్ చేసేటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒకసారి అన్న, ఇప్పుడు మీరు ఇది ఇక్కడ చేపలు అలాగే లివరా ఇది ఒక్కసారి ఓపెన్ చేయరా? ఇది ఎప్పుడు తయారు చేశారు? ఇది పొద్దున. అది చేపలు ఇది పొద్దున్నే ఇక మన రమదానం చేస్తాం. ఇది మండి నుంచి తెస్తాం.
మొత్తం అంతా కూడా ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీ చేస్తున్నారు, నిల్వ ఉంచి అన్ని పెడుతున్నారు. దానివల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇప్పుడు దాంట్లో దాపెట్టలేదు, మేము కుల్లా పెట్టినాం. మేము నీట్గా ఉంటుంది, కుల్లా ఉంటుంది, అదే తింటారు వాళ్ళు. ఇది తప్ప వేరే తినరు. పాపడాలు, మిర్చి, నల్ల చేపలు ఇవే తింటారు పబ్లిక్. శనగలు అవి ఒక్క తింటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎప్పటి నుంచి తాగుతుంటారు కళ్ళు? చాలా రోజులు అవుతుంది తాగబట్టి. కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు అంతా కూడా కల్తీ కళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు మొత్తం ఒక 8 మంది దాకా చచ్చిపోయారు మన కళ్ళు కాంపౌండ్ లో కళ్ళు దాకి అది కల్తీ చేయడం వల్ల విషయం మీరు చూసారు, విన్నారు? అది చూడలేదు కానీ మాత్రం ఇక్కడ ఏం జరగలేదు ఇప్పటిదాకా. వీళ్ళు ఏం చేస్తారంటే బయట నుంచి కొర్ర తెచ్చుకుంటారు, బయట నుంచి బీరు తెచ్చుకుంటారు, అదానిలో కళ్ళ కలుపుకుంటారు, ఏదేదో కథలో పడతారు మహిళలంతా. ఒకటే దాగి వెళ్ళిపోవడం అన్నట్టు గారు. అది వాళ్ళని పోసుకొని తాగడంలో వీళ్ళకు ఇబ్బంది అవుతుంది. అంతే మాత్రం మేము డైలీ నేను ఇప్పుడు 2 సీజన్లు తాగిన, నాకేమైంది ఏం లేదు. ఇప్పుడు రెగ్యులర్ గా తాగుతూనే కంటిన్యూ ఈ ఇంటికి తీసుకుంటా కళ్ళు. ఇంతటి ఇబ్బందికరమైనటువంటి కెమికల్స్ అన్నింటినీ కూడా కళ్ళు కలపడం కారణంగానే అది మత్తునిస్తుంది. ఆ రకంగానే వాళ్ళు తాత్కాలికంగా కొంత మత్తులోకి వెళ్ళినప్పటికీ కూడా ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం చూపి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ రావడం, ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు కూడా జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్న కుమార్, కృష్ణనగర్. కాకినాడ జిల్లా పారామెడికల్ విభాగంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా అధికారుల దృష్టికి తీసుకొచ్చినందుకు వాళ్ళని అభినందిస్తున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్కి మెయిల్ వచ్చిందని, వాడ్రేవ్ కళ్యాణ్ చక్రవర్తి విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పారామెడికల్ కోర్సు చేస్తున్న విద్యార్థులు కంప్లైంట్ ఇచ్చారన్నారు. వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఈ ఫిర్యాదు వెనక వచ్చిన వెంటనే దర్యాప్తు చేపట్టామని, కమిటీ ద్వారా ఫిర్యాదు చేసిన విద్యార్థులను విచారించామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. స్టూడెంట్ ఆఫ్ దట్ ఏజ్. సో ఆ ఆస్పెక్ట్ లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్. సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్, ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్ లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి, తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది. సో లైక్ కలెక్టరేట్ లో మాకు ఎలా ఉంటుందో కమిటీ, అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్ లో అలాగా ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్, అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు నుంచి కూడా, అంటే దెర్ ఇస్ ఐ థింక్ 1 member ఫ్రమ్ ఎన్జిఓ ఆల్సో, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ రిగార్డెడ్ ఇండివిజువల్స్ ఇన్ ద కాలేజ్. కానీ తర్వాత వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వైపు నుంచి, తర్వాత ఆఫీస్ సబార్డినేట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్స్. సో అలాగా ఆల్ కేటగిరీస్ కవర్ చేస్తూ ఒక కమిటీ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ జెండర్ హరాస్మెంట్. ఇలాంటి ఇష్యూస్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం కైప గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ గ్రామంలోని ఎస్సీ కాలనీలో మధుప్రియపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి మధుప్రియ ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేయడంతో అక్కడే ఉన్న గ్రామస్తులు గమనించి కుక్కలను తరిమి పాపను రక్షించారు. తీవ్ర గాయాలు కావడంతో స్పృహ కోల్పోయిన పాపను బనగానపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాప మృతి చెందింది.